నమస్తే వెల్కమ్ టు మానేర్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కాళేశ్వరంలో గవర్నర్ ప్రత్యేక పూజలు రేపటితో ముగియనున్న సరస్వతి పుష్కరాలు ముగిసిన తానా సభలు హాజరైన రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ప్రతినిధులు కవిత లేఖపై స్పందించిన మాజీ మంత్రి గంగుల తమ నేత కేసీఆర్ఏనని వ్యాఖ్య ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి అవార్డు విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు సోమవారంతో ముగియనున్నాయి. పలువురు ప్రముఖులు పుష్కర స్నానం చేస్తూ సరస్వతి మాతను దర్శించుకుంటున్నారు. తెలంగాణ గవర్నర్ విష్ణుదేవ్ వర్మ హెలికాప్టర్లో కుటుంబ సమేతంగా సరస్వతి పుష్కరాలకు రాగా వారికి మంత్రి శ్రీధర్ బాబు అధికారులు స్వాగతం పలికారు. త్రివేణి సంగమం వద్ద గవర్నర్ దంపతులు పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు. పుష్కరాలు సోమవారంతో ముగుస్తూ ఉండడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చి పుష్కర స్నానాలు చేస్తున్నారు. దీంతో కాళేశ్వరం నుంచి సిరోంచా బ్రిడ్జ్ వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సుమారు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో సుమారు 5 లక్షల మంది భక్తులు పుష్కరాలకు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. కరీంనగర్ ప్రతిమ హోటల్లో నిర్వహించిన తానా 2 రోజుల సదస్సు ఆదివారం ముగిసింది. సదస్సుకు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య వక్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రైవేట్ నర్సింగ్ హోంలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి శ్రీధర్ బాబుకు వివరించారు. ఈ సదస్సుకు రాష్ట్రం నలుమూలల నుంచి 900 మంది ప్రతినిధులు హాజరయ్యారు. వైద్య రంగంలో అధునాతన విధానాల మార్పులు తదితర అంశాలపై పలువురు వైద్య రంగ నిపుణులు సూచనలు చేశారు. ప్రైవేటు ఆసుపత్రుల సమస్యలు, ప్రభుత్వానికి నివేదించే అంశాలు, ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ లో ప్రభుత్వం విధించిన నిబంధనలు సడలించాలని పలువురు ప్రభుత్వాన్ని కోరారు. ఈ సదస్సుకు కార్యనిర్వాహక చైర్మన్ డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ చాట్ల శ్రీధర్ వ్యవహరించగా ఎలక్టెడ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజ్ కుమార్ ఠాకూర్ ప్రతినిధులు పాల్గొన్నారు. చిన్న హాస్పిటల్కు సంబంధించి తెలంగాణ హాస్పిటల్కు సంబంధించిన డాక్టర్ సోదరులు సోదరిమణులకి పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు తానాకాన్ 2025 నేను ఇప్పుడే అడుగుతా ఉన్నా, ప్రతి సంవత్సరం ఒక జోన్ వైడ్గా మీటింగ్ ఏర్పాటు చేసుకుంటామని ఒక సోదరుడు డాక్టర్ అరుణ్ గారు చెప్పడం జరిగింది. ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన కరీంనగర్ కానీ, ఆదిలాబాద్ కానీ, మెదక్ కానీ, నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడ రావటం జరిగింది. సమాజంలో మీరందరూ చాలా కీలకమైన పాత్ర వహిస్తారు, అందరికీ కూడా తెలుసు ప్రజలందరికీ. ఎందుకంటే ఆ విధమైన బాధ్యత తీసుకున్నారంటే వారు రాజకీయంలోకి వచ్చి ఒక మంచి పేరు సంపాదించాలనే ఆలోచనతో, సేవ చేయాలనే ఆలోచనతో వస్తామన్న మా డాక్టర్ సోదరులకు మీ విషయాలన్నిటినీ కూడా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ సంబంధించిన అమెండ్మెంట్స్తో పాటు కొన్ని సవరణలు తీసుకురావాలని మీరు సూచనలు ఇచ్చారు. ప్రభుత్వం తప్పకుండా క్షుణ్ణంగా ఆలోచన చేస్తామని హెల్త్ మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. దాంట్లో బాగుందని ఈరోజు నేను చెప్తా ఉన్నాం. నేను నేరుగా ఈరోజు మీకు ఏ విధమైన హామీ ఇవ్వలేకపోయినా, ఎందుకంటే నేను సంబంధిత మంత్రిని కాదు, అంటే అన్లెస్ వీ హ్యావ్ టు డిస్కస్ ఇన్ ది క్యాబినెట్. సమస్యలన్నిటి మీద సుదీర్ఘంగా సార్కు మీరు చెప్పినట్లయితే తప్పకుండా 50 పడకల ఆసుపత్రిలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నిటి కూడా, అది ఫైర్ గురించి కానీ, లేకపోతే మున్సిపల్ ఏరియాలో ఉంటే దాని ట్యాక్స్ విషయంలో కానీ, లేకపోతే పర్మిషన్స్ ఇవ్వడంలో మరి వేరే జిల్లాలో డిఎంఎండ్హెచ్ఓని ఇస్తున్నారు, కానీ మన కరీంనగర్లో అదనంగా మనం సిపి దగ్గర నుండి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇవన్నిటి కూడా అనవసరమైన ఏవైతే ఉన్నాయో అవసరమైనవే పెట్టి పర్మిషన్ తీసుకోవడంలో జాప్యం జరగకుండా ఏ డాక్టర్కి అయితే పెట్టిన 2-3 రోజుల్లోనే పర్మిషన్ వచ్చే విధంగా మన మంత్రి గారు చొరవ తీసుకొని, శ్రీధర్ బాబు గారు జిల్లావాసి, అది జిల్లాలో పెట్టే పర్మిషన్ కానీ, లేకపోతే ఫైర్ విషయమే కానీ, ఇంకా వేరే సమస్యలన్నీ కూడా మీకు ఒక వినతి పత్రం ఇస్తారు. అవన్నీ కూడా మీరు తీర్చాలని కోరుతూ డాక్టర్, ఎందుకంటే సార్ మీ మంత్రి గారు 5 గంటలకే వెళ్ళిపోవాల్సిందే కాబట్టి నేను ఎక్కువసేపు మాట్లాడలేను కాబట్టి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర అసెంబ్లీలో కూడా ప్రత్యేకమైన ఒక ప్లేసెస్ ఏంటంటే ఎక్కువ మంది డాక్టర్స్ ఎమ్మెల్యేస్ అయినారు అసెంబ్లీలో.
రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా గౌరవ ఐటీ శాఖ మంత్రి గారు, మెడికల్ మినిస్టర్ గారు దామోదర్ రాజలక్ష్మి గారు కానీ ఎక్కువ శాతం గౌరవ శాసనసభ్యులంతా కూడా డాక్టర్గా వృత్తి చేసి ఏదైతే ఆ వృత్తి పరంగా ప్రజలకు ఎన్నుకోబడ్డ శాసనసభ్యుగా ఉన్నారు కాబట్టి ఈరోజు సమావేశం సంబంధించిన అనేక సమస్యల విషయంలో కూడా ఆ ఉన్నత సందరూ కూడా పార్టీలకు అతీతంగా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలి. ఐటీ శాఖ మంత్రి గారు అదేవిధంగా ఎవరో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటూ హరీష్ చెప్పిన విషయాలు మాత్రం తప్పకుండా మీరు పరిగణలోకి తీసుకోవాలి. సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది మన మీద కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మన గురించి కొన్ని వర్గాల్లో ఇంతకుముందు మాట్లాడుతూ మనకు సీఎంఏ ఇస్తాం, నేను 600 మంది వచ్చాడు, మీరందరికీ మంచి వర్కింగ్ డే, ఎక్కడ ప్రాక్టీస్లో చూసినా 10,000, 20,000, 50,000, 1,00,000, 2 లక్షలు సంపాదించుకోవడం. బట్ రెస్టెడ్ దిస్ ఆల్ వాస్ ఫుల్. నాకు ఆ ఇన్ఫర్మేషన్ మన ఆర్గనైజర్ చెప్పాడు. హెల్త్ మినిస్టర్ గారి దగ్గరికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి దయచేసి ఒక డెలిగేషన్ తీసుకెళ్లాల్సిందిగా నా సమస్యలు పరిష్కరించడానికి ఇప్పుడే వాళ్ళందరూ చెప్తా ఉన్నారు, దే గో త్రూ 33 permissions to get a permission for a hospital. Ideally, like we have TS iPass, where there's only one single window platform to get an industry's pass. Why don't we have I can even name it, let's call it TS H Pass, Hospital Pass. Let's all have under one platform, let them get permission. I think that will be good help for all of them. రెండోది, ఇప్పటికే డాక్టర్ సంజయ్ గారు చెప్పినారు, మా మిత్రుడు పాల్వే హరీష్ గారు చెప్పినారు, ఈచ్ హాస్పిటల్ అట్లీస్ట్ గివ్స్ యూ an employment, because your IT minister also, each hospital, a 50-bed hospital gives you an employment at least 20 to 25 people minimum. So that's a good small scale industry. Different department like fire, we have to go to the biomedical waste and multiple areas, DMHO and all those. And we request for a single channel approach to this so that everything gets in a single streamlined thing. And we are requesting for all those. And thank you, sir. ఎమ్మెల్సీ కవిత లేఖపై స్పందించారు బీఆర్ఎస్ మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కవిత బహిరంగ లేఖ రాయకుండా వ్యక్తిగతంగా కేసీఆర్ కు విషయాలు చెప్పి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. నగరంలోని ఓ గ్రేవ్ యార్డ్ పనుల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న గంగుల ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తాను కూడా ఏకీభవిస్తున్నారని, కేసీఆర్ మాకు నాయకుడని, వారి బాటలో ప్రతి ఒక్క కార్యకర్త నడుస్తారని తెలిపారు. కవిత పార్టీ పెట్టడం అనేది ఊహాగానాలే అని కొట్టిపాడేశారు. ఎన్ఆర్ఐల ఆధ్వర్యంలో జూన్ 2న అమెరికా డలాస్ లో నిర్వహించే తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు వెళ్తున్నట్టు తెలిపారు. 31న అక్కడే బీఆర్ఎస్ ప్రిలిమినరీ సమావేశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల వెంట నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు తూల బాలయ్య, జంగిలి సాగర్, జంగిలి ఐలేందర్ యాదవ్, దిండిగాల మహేష్, నాయకులు పిల్లి మహేష్ గౌడ్, మాజీ అర్బన్ బ్యాంకు డైరెక్టర్ కర్ర సూర్యశేఖర్, మాజీ సుడా డైరెక్టర్ నేతి రవివర్మ ఉన్నారు. కరీంనగర్ కార్పొరేషన్లోని గతంలో గ్రామ పంచాయతీకి ఉన్న ఆరపల్లి, ఇప్పుడు ప్రస్తుతం కార్పొరేషన్లో డివిజన్ నెంబర్ 20లో ఈరోజు 15th ఫైనాన్స్ నుంచి శ్మశాన వాటిక ఏర్పాటు చేసుకుందామని చెప్పి, ఎందుకంటే గతంలో ఈ ఆరపల్లి గ్రామం ఉన్నా కూడా శ్మశాన వాటిక లేకుండడం వలన ప్రజలు చాలా ఇబ్బంది పడుతుర్రు. దర్గాలో పక్కకే వాగు పక్కకే ప్లేస్ ఉన్నవడంగా శ్మశాన వాటిక లేకపోవడము, దానికి అనుగుణంగా ఈరోజు 15th ఫైనాన్స్ తోటి 49,50,000 మనం శ్మశాన వాటికి ఏర్పాటు చేసుకుని, దాంతోపాటు కల్వట్టు లేక రాకపోకలు ఇబ్బంది ఉంది కదా, ఇదే డివిజన్లో 12 లక్షలతో కల్వట్టుకు రెండింటికి ఈరోజు పూజ చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు మా ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న పార్టీ కాబట్టి ఎవరు ఏ ఆలోచన ఉండగా చెప్పే అవకాశం ఉంది, కానీ దాన్ని బహిరంగ లేఖ ద్వారా కాకుండా పర్సనల్గా చెప్తే బాగుండదు. మా కేటీఆర్ చెప్పారు కాబట్టి కేటీఆర్ వాక్యాలతో ఏకీభవిస్తున్నాం. డెఫినెట్గా అంతిమంగా మా లీడర్ కేసీఆర్ గారు కేసీఆర్ గారి బాటలో మేము నడుస్తాం. 100% ఇక్కడే లేదు. రేపు కేసీఆర్ గారు ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశాన్ని ఫాలో చేసే మేమందరం కార్యకర్తలు. 99.9% కేసీఆర్ గారు ఆదేశాలు పాటించే వ్యక్తులు మాకుంటారు. సో కవిత లెటర్ గురించి నిన్ననే కేటీఆర్ గారు క్లియర్ చెప్పడం జరిగింది. సో ఆ కేటీఆర్ గారి వాక్యాలతో మేము అందరం ఎక్కివస్తాం. ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఏ పార్టీ పెట్టుకోవచ్చు, కానీ కేసీఆర్ గారు కూతురుగా పెట్టే పార్టీకి ఎంత వాల్యూ ఉంటుంది. కానీ ఆల్రెడీ కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి అది ఊహాజనితమే. పార్టీ పెట్టినప్పుడు మళ్ళీ ఆలోచన గురించి మాట్లాడదాం. కరీంనగర్ వి కన్వెన్షన్ వెంకట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. గంప వజ్రమ విద్యా పురస్కార్, రఘునాథన్ ఎక్సలెన్స్ అవార్డులను అందజేశారు. ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఉట్టుకూరి నరేందర్ రెడ్డి, ఎస్ఆర్ఆర్ కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపల్ కెప్టెన్ బుర్రా మధుసూదన్ రెడ్డిలకు అవార్డులు అందజేశారు. వీరితో పాటు ఎస్ఎస్సీలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేశారు. కరీంనగర్ జిల్లాలో 565 నుంచి 600 లోపు మార్కులు వచ్చిన
66 మంది రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 57 మంది విద్యార్థులకు 3,000 రూపాయల గోల్డ్ మెడల్స్ సర్టిఫికేట్ అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈడీ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ హాజరై అవార్డులు అందజేసి విద్యార్థుల్ని అభినందించారు. తెలంగాణలో ఆర్థిక సంక్షోభంలోనూ సంక్షేమ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్. కరీంనగర్ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చిందని, అయితే ఆర్థిక పరిస్థితి బాగాలేని ఈ పరిస్థితుల్లో ఓవర్కమ్ చేస్తూ ముందుకు సాగుతోందని చెప్పారు. రానున్న 2-3 సంవత్సరాల్లో ఫలితాలు బాగా ఉంటాయన్నారు. ఈ సమావేశంలో మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. किस तरीके से, इसलिए कि माइनॉरिटी का स्ट्रक्चर लास्ट इलेक्शन से पहले जब माइनॉरिटी चेयरमैन कांग्रेस को छोड़ के बीआरएस में भाग गए थे, तो उसके बाद से वो इशू है. अभी माइनॉरिटी का स्ट्रक्चर तो पूरा ही खाली है. अभी पीसीसी बॉडी बनना है. पीसीसी बॉडी शायद फर्स्ट वीक ऑफ जून, टेंटेटिव डेट, आई डोंट नो हाउ मच इट इज़ श्योर. ऑर्गेनाइजेशनल स्ट्रक्चर को डेवलप करना है फिलवक्त. उसके बाद देखेंगे माइनॉरिटी जब एक्सपेंशन होगा तो उसमें कैसा 6 एकोमोडेट करना है. 6 वैकेंसीज़ हैं, उसमें हो सकता है कि माइनॉरिटी को भी एक मिनिस्ट्री मिलेंगी, लेकिन मिलना तो चाहिए. हम कोशिश ये कर रहे हैं कि जिस तरह तमिलनाडु, वेस्ट बंगाल और कर्नाटका में वक्फ एक्ट को इम्प्लीमेंट नहीं करते बोले वहाँ पे, वैसा यहाँ पे भी अगर हुआ तो रेजोल्यूशन मूव कराने की कोशिश कर रहे हैं. अगर असेंबली में रेजोल्यूशन पास होता है तो हम भी ये बोलेंगे कि तेलंगाना में भी वक्फ एक्ट लागू नहीं होना. ये एक रिप्रेजेंटेशन यहाँ पे असेंबली में रेजोल्यूशन मूव करके पास करके सेंट्रल गवर्नमेंट को भिजा दें. కరీంనగర్లోని సరస్వతి శిశు మందిర్లో బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. ముగింపు కార్యక్రమంలో ఆయా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ దేశానికి సేవ చేసేందుకు ఈ యువతను సన్నద్ధం చేసేందుకు ఈ శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. శారీరక దృఢత్వంతో పాటు మానసికంగా యువత సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. ఇక్కడి శిక్షణ పూర్తి చేసుకున్న యువత తమ ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ప్రతి సంవత్సరం లాగే విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఒక వారం రోజుల శిక్షణా వర్గ 18/5/2025 ప్రారంభమై 23/5/2025 వరకు కొనసాగింది. ఈరోజు సమారోపోత్సవం జరుగుతుంది. తర్వాత ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము, బజరంగ్ దళ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క యువకుడు ఒక బలిష్టమైన యువకుడు ఉండి దేశ సేవ కొరకు పాటుపడాలనే ఉద్దేశంతో 16 నుంచి 35 సంవత్సరాల వయసు గల యువకులందరికీ శారీరక దృఢత్వం కొరకు ఈ వారం రోజులు శిక్షణ ఇవ్వడం జరిగింది. తర్వాత విద్యార్థులందరూ కూడా నేర్చుకున్నారు. వీరందరూ వారి ప్రాంతాలకు వెళ్ళి విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆశయాలను అందరి తరఫున అందరికీ ప్రచారం చేస్తూ దేశానికి సేవ చేయాలని కోరుకుంటూ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బజరంగ్ దళ్ శౌర్య ప్రశిక్షణ వర్గ కరీంనగర్లోని శ్రీ సరస్వతి శిశు మందిర్లో మే 18 నుండి ప్రారంభమై మే 25 వరకు కొనసాగుతుంది. ఈ యొక్క శౌర్య ప్రశిక్షణ వర్గకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ యువత పాల్గొని శారీరకంగా మానసికంగా వారిని తయారు చేస్తూ విశ్వ హిందూ పరిషత్ మానవ బిందులైనటువంటి మాతృభూమి, దేశ రక్షణ, గోమాత రక్షణ, మఠ మందిరాల రక్షణ, ధర్మగ్రంథాల రక్షణ కోసం వారిని తయారు చేస్తూ ఒక సంస్కారవంతమైనటువంటి యువతగా మార్చి నీరజ్ దొనేరా గారు ఈ యొక్క శిక్షణ తీసుకున్నటువంటి శిక్షార్థులకు మార్గదర్శనం చేశారు. గత 40 సంవత్సరాలుగా బజరంగ్ దళ్ దేశ ధర్మ రక్షణకు పాటుపడుతూ మన దేశంలో సరిహద్దుల్లో సైనికులైతే ఏ విధంగా దేశాన్ని రక్షిస్తారో దేశం అంతర్గతంగా ఈ యొక్క ధర్మాన్ని, దేశాన్ని రక్షించే విధంగా యువతను తయారు జరుగుతుంది. అందులో భాగంగానే ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు సినీ డైరెక్టర్, ప్రొడ్యూసర్ నరేష్ వర్మ. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు, వేద పండితులు వేదోక్త ఆశీర్వచనంతో పాటు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా నరేష్ వర్మ మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవటం సంతోషంగా ఉందన్నారు. బైరన్పల్లి, మర్రిచెట్టు కింద మనోళ్లు అనే సినిమాలు రూపొందించినట్టు చెప్పారు. స్వామివారి ఆశీస్సుల కోసం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నట్టు చెప్పారు. కాగా రాజనాలయానికి ఆదివారం భారీగా తరలివచ్చారు భక్తులు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామి కోడెమొక్కులు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అనుబంధ దేవాలయాల్లోనూ భక్తులు పూజలు చేశారు. అబ్బాయి
దర్శనానికి వచ్చాను. నేను ఫిలిం డైరెక్టర్. ఇక్కడ మన బహిరంగ ప్రదేశం చేశాము, బిర్యానీ చిత్రం చేశాము. దాని తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చే జూన్ జూలైలో మరింత కింద పడాలి అనేది సినిమా చేస్తున్నారు. యువత చెడుదాట్లు పట్టకుండా కరీంనగర్ జిల్లా మాలకొండూరు మండలం వేగురుమల్లి యూత్ కార్యక్రమాన్ని చేపట్టింది. క్రీడలతో చెడు వ్యసనాలకు చెక్ పెట్టొచ్చని నిర్ణయించుకున్న పలువురు యువకులు క్రికెట్ క్రీడను ఎంచుకున్నారు. ప్రతిరోజు క్రికెట్ ఆడుతూ గ్రామంలో ఉన్న విద్యార్థులు యువతను ప్రోత్సహిస్తూ వారిలో స్ఫూర్తిని నింపుతున్నారు. ముందుగా 10 మందితో మొదలుపెట్టగా ప్రస్తుతం రోజు 70 నుంచి 100 మంది ఇక్కడ యువకులు క్రికెట్ ఆడుతున్నారు. దీంతో సెల్ ఫోన్ వినియోగం కూడా తగ్గించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాప కింద నీరులా ప్రవహిస్తూ గంజాయి మహమ్మారి మా గ్రామానికి రాకుండా ఈ క్రీడను ఎంచుకున్నట్టు తెలిపారు. దీనివల్ల గంజాయి, మద్యం, మత్తు లాంటి వ్యసనాలకు దూరంగా ఉండేలా క్రికెట్ దోహదపడుతుందని చెప్పారు. వేగురుపల్లి గ్రామ యువత చేస్తున్న ఈ ప్రయత్నాన్ని చాలా మంది ఆహ్వానిస్తున్నారు. ఈ యువత స్ఫూర్తిగా తీసుకోవాలంటూ పలువురు కోరుతున్నారు. అతీతంగా ఉండాలని మా వేగురుపల్లి గ్రామంలో కొన్ని మా చుట్టుపక్కల గ్రామాలలో ఇప్పటికే చాప కింద నీరుల డ్రగ్స్ మహమ్మారి, గంజాయి వంటి మత్తు పదార్థాలు వచ్చినాయి. అందరూ యువత పాడవుతున్నారనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మా గ్రామానికి ఆ మహమ్మారి సోకకుండా ఉండడానికి గ్రామంలో ఉన్న యువత అంతా ఏకమై ఏదో ఒకటువంటి చిన్న కార్యక్రమం క్రీడలోకి పోతేనే వీటికి మనం దూరంగా ఉండొచ్చని క్రికెట్ అనే ఈ నేపథ్యాన్ని ఎంచుకొని ప్రతిరోజు సాధ్యమైనంత మంది, ఊర్లో ఎంతమంది యువత ఉంటే అంతమంది వచ్చి ఒక్క కాడికి చేరి ఈ ఆటల వైపు మా దృష్టిని సారించడానికి అందరం కలిసి కృషి చేయడం జరుగుతుంది. మా గ్రామానికి అటువంటి ముప్పు రాకుండా దానికి మేము అతీతంగా ఉండాలని మా యువత అందరూ అహర్నిశలు వాటికి దూరంగా ఉండటం కోసము వాళ్ళ మనస్సును నిమ్మనం చేసుకొని ఈ క్రికెట్ వైపు మళ్లించుకొని మంచి ఒక స్పోర్ట్స్ నేపథ్యంలో ఉండడానికి ప్రతిరోజు వాళ్ళు వచ్చి ఇక్కడ గ్రౌండ్లో క్రికెట్ ఆడుకోవడం జరుగుతుంది. ఎండ కొడితే టెంట్ వేయడానికి మా టెంట్ శ్రీకాంత్ ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఆయనకు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అలాగే పెద్దలు కూడా ప్రతిరోజు మీరు ఆడుకోండి అని చెప్పి ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు శనివారం సాయంత్రం ఘనంగా జరిగాయి. నగర కాంగ్రెస్ కార్యాలయంలో మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎండి తాజుద్దీన్, కాంగ్రెస్ జిల్లా సెక్రటరీ గుండెట్టి శ్రీనివాస్ రెడ్డి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు వారి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మహేష్ కుమార్ గౌడ్ చేసిన సేవలను గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణలో కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు అక్బర్, ధన్నాసింగ్, ఉమాపతి, తోట అంజయ్య, సుదర్శన్, జీడి రమేష్, హస్తపురం రమేష్, పెద్దిగారి తిరుపతి, గడమల శ్రీనివాస్, సయ్యద్ లేల్ కమరుద్దీన్, బీసీసీఎల్ నాయకులు లింగమూర్తి గారి అనిల్ కుమార్, బుల్కల యోనా, మహమ్మద్ ఇమ్రాన్, మహమ్మద్ మిరాజ్, బషీర్ బారీ, అష్రఫ్, హనీఫ్, మాసూమ్ ఖాన్, కిరణ్ రెడ్డి, ముల్కల కవిత, షబానా, తిరుమల, లతా, శిల్ప తదితరులు పాల్గొన్నారు. బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కార్యాలయంలో వారి జన్మదినం వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మహేష్ కుమార్ గారు ఎన్ఎస్ఓ రాష్ట్ర అధ్యక్షునిగా అంచెలంచెలుగా గత 30 సంవత్సరాలకి వెళ్ళి చేసుకోవడం మనం చాలా అదృష్టం. వారు ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు చేపట్టాలని, ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని నగర కాంగ్రెస్ పక్షాన కోరుతున్నాం. జై కాంగ్రెస్, జై తెలంగాణ. నగర పార్టీ ఆఫీసులో మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేంక్షలు చేసినాము. దీని కార్యక్రమం ముఖ్య అతిథిగా జిల్లా మైనార్టీ ప్రెసిడెంట్ తాజుద్దీన్ గారు, ముఖ్య నాయకులు అందరూ హాజరైనారు. పెద్దపల్లి జిల్లా ప్రెసిడెంట్ అక్బర్ అలీ గారు, మరి కరిమేర ముఖ్య నాయకులు మొత్తం హాజరైనారు. సంతోషపడుతున్నాము. ఎన్నో వేడుకలు చేయాలని దేవుని కోరుతున్నాము. పిసిసి అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ గారైన మహేష్ కుమార్ గారి బర్త్డే దినోత్సవాన్ని కరీంనగర్ జిల్లా నగర కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల అందరం కలిసి ఏకమై ఆయన బర్త్డేను కరీంనగర్ నడిబొడ్డున జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ అయిన వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని సిటీ కాంగ్రెస్ కరీంనగర్ ఆఫీస్లో జన్మదినం జరుపుకోవడం జరుగుతూ ఉంది. సోదరులారా, మహేష్ కుమార్ గారు వారి రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తులు ఎదిగి ఈరోజు ఎమ్మెల్సీగా కానీ పిసిసి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్గా కానీ వారు చేయడం జరుగుతూ ఉంది. వారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఈరోజు జన్మదినం సిటీ కాంగ్రెస్ అధ్యయనం జరుపుకుంటున్నాం. అందరూ చాలా సంతోషంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వారి అధ్యయనంలో ఇంకా పటిష్టం చేయడం జరిగింది. ఇలాగే కొనసాగి మళ్ళా రాబోయే రోజులలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ వచ్చేటట్టు కృషి చేయాలని, మా యొక్క కార్యకర్తలను మంచి భవిష్యత్తు చూస్తారని ఆశిస్తూ వారి యొక్క ఈ జన్మదిన శుభాకాంక్షలు చేస్తున్నాం. బొమ్మ మహేష్ గౌడ్ గారి జన్మదినం పురస్కరించుకొని
రేకుర్తిలో 19వ వార్డులో పండ్ల పంపిణీ మరియు మజ్జిగ పంపిణీ అనాథాశ్రయంలో పంచడం జరిగింది. దానికి గాను ఆయనే ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధించాలని కోరుకుంటూ మరి రేకుర్తి తరపున శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది. జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు హనుమాన్ దేవాలయంలో హుండీ లెక్కించారు అధికారులు. పెద్ద హనుమాన్ జయంతి పురస్కరించుకుని లక్షలాది మంది భక్తులు హనుమాన్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 20 నుంచి 22 వరకు 3 రోజుల నుంచి హుండీ ఆదాయం 1,51,72,470 రూపాయల నగదు రాగా లడ్డు విక్రయాల ద్వారా 79,14,200, పులిహార ప్రసాదం ద్వారా 10,45,920, దీక్ష విరమణకు 30,56,100, కేశ ఖండనకు 8,51,450, శీఘ్ర దర్శనానికి 23,04,800 ఆదాయం వచ్చినట్టు ఆలయ ఈవో తెలిపారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఆలయంలో హుండీ ఆదాయం పెరిగింది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్నముల్కనూరు గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి బోనాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గౌడ సంఘం అధ్యక్షుడు పైడిపల్లి చంద్రయ్య, ఉపాధ్యక్షులు చిలువేరు శ్రీనివాసుల ఆధ్వర్యంలో డప్పు చప్పులతో ప్రతి గడప నుంచి మహిళలు బోనాలు నెత్తిన పెట్టుకుని శివసత్ర నృత్యాల మధ్య గ్రామంలో పోచమ్మ తల్లి ఆలయానికి చేరుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోచమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో చిలువేరు వెంకటేష్, పైడిపల్లి సతీష్ గౌడ్, పైడిపల్లి వెంకటేష్, పైడిపల్లి రమేష్, పూదరి వేణుగోపాల్ గౌడ్, చిలువేరు వేణుగౌడ్, పైడిపల్లి తిరుపతి గౌడ్, పైడిపల్లి కనకయ్య గౌడ్, రంగు లక్ష్మయ్య, గట్టు రాజుగౌడ్, మడ్డి సత్తయ్య, గట్టు తిరుపతి పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాళేశ్వరంలో గవర్నర్ ప్రత్యేక పూజలు, రేపటితో ముగియనున్న సరస్వతి పుష్కరాలు. ముగిసిన తానా సభలు, హాజరైన రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ప్రతినిధులు. కవిత లేఖపై స్పందించిన మాజీ మంత్రి గంగుల, తమ నేత కేసీఆర్ఏనని వ్యాఖ్య. ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి అవార్డు, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. ఇవి నటి మానేరు న్యూస్. నమస్తే.